రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హైడ్రా పేరు చెప్పగానే మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి హైడ్రా విషయాలు హైడ్రాకి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక కొత్త అప్డేట్ కూడా వచ్చింది. సో హైడ్రా ఆధ్వర్యంలో మరి టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటూ రెండు పోస్టులకు సంబంధించి అంటే రెండు కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన వెలువడింది. అయితే ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత సో రాష్ట్రంలోని పలు జిల్లాలలోని నిరుద్యోగ అభ్యర్థులు మరి ముఖ్యంగా పురుష అభ్యర్థులు మరి ఒక్కసారిగా పోటెత్తిన పరిస్థితి. నగరంలోని దిల్సుఖ్ నగర్లో గల సరూర్ నగర్ అక్కడ గ్రౌండ్స్లో ఈ యొక్క ఇంటర్వ్యూ ప్లస్ ఫిజికల్ టెస్ట్ ఈ యొక్క పరీక్షలు కూడా హైడ్రా ఈరోజు నిర్వహించింది. అయితే ఈ సందర్భంగా మరి ఆ ఉద్యోగాలకు పరీక్షలకు హాజరైన ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ గుమికూడడం అంటే దాదాపుగా 150కి పైగా పోస్టులు ఉన్నాయంటూ కూడా అక్కడ ప్రకటించిన క్రమం. అయితే 150 పోస్టులు అక్కడ ప్రకటించినా కూడా 1000 మందికి పైగా అభ్యర్థులు కూడా రావడం ఒకసారి విశేషం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది. అయితే ఫిజికల్ టెస్టులకు వేలాది మందికి తరలివచ్చిన అభ్యర్థులు ఏర్పాట్లు సరిపోక కూడా ఇబ్బందులు గురయ్యారు. మరి కొంతమంది తోపులాట్లో కూడా తీవ్ర గాయాలైనట్లుగా మనకు తెలియవస్తుంది. సో దీంతో పరిస్థితి విషమించకుండా మరి అక్కడ పోలీసులు బందోబస్తుగా ఉండడం ప్లస్ వాళ్ళు రంగంలోకి దిగడం అంతా సద్దుమణిగ వరకు అక్కడ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో ఒకసారిగా సరూర్ నగర్లోని స్టేడియం ఊగిపోయింది. అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ పద్ధతిలో హైడ్రాలో పనిచేసేందుకు దాదాపు 150కి పైగా పోస్టుల భర్తీకి హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇందులో ఫిజికల్ టెస్టులు ప్లస్ ఈ టెస్టులకు హాజరు కావడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు అక్కడ తరలి రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కూడా పూర్తిగా అందుబాటులో రాలేకపోయినాయి అంటూ కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫిజికల్ టెస్టులకు వివిధ ప్రాంతాల నుంచి కూడా అంతమంది వస్తారని అంటే దాదాపుగా 1000 మందికి పైగా 150 పోస్టులకు పోటీ పడేందుకు కూడా ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ను కండక్ట్ చేస్తున్న మరి హైడ్రా అధికారులు కూడా నివ్వెరపోయారంటూ కూడా మనకు తెలిసొస్తున్న సందర్భం. సో ఈ ఫిజికల్ టెస్టులకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు అంత ఎత్తున వస్తారు. వారిగా ఏర్పాట్లు చేయాలన్న అంచనాల్లో కూడా ఒకసారిగా మరి ఇక్కడ హైడ్రా అధికారులు హైడ్రా డిపార్ట్మెంట్ మరి అంచనాలు తప్పింది, అంచనాలు వేయడంలో కాస్త వెనకబడింది అంటూ కూడా ఒక ఆరోపణ అయితే బయటకు వస్తుంది. అయితే స్టేడియంలో రద్దీ పెరిగే కొద్దీ తోపులాట చోటు చేసుకుంది. మరి పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితిని అదుపులో తీసుకురావడం జరిగింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే హైడ్రాలో భర్తీగా భాగంగా హైడ్రా డిపార్ట్మెంట్లో భర్తీలో భాగంగా అంటే హైడ్రాలో భర్తీలో భాగంగా మరి డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100 వీటితో పాటు హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు కూడా ఒక 50 మొత్తం 150 పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ చేశారు. అయితే రంగం కూడా సిద్ధం చేశారు. అందులో భాగంగా మరి మొదటి ప్రశ్న అంటే మొదటి దశ 2 దశల వారీగా కూడా వాళ్ళు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే 10వ తరగతి మాత్రమే అర్హతగా అక్కడ విధించడంతో అక్కడ అందరూ 10వ తరగతి క్వాలిఫై అయినా ప్లస్ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు సో పాత వాళ్ళు కొత్త వాళ్ళు మరి ఇందులో సీనియర్లు జూనియర్లు కూడా అందరూ కలిసి 10వ తరగతి ఎలిజిబిలిటీ చాలు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అయితే వయోపరిమితి కూడా 35 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఒక నిబంధన విధించడం. అదేవిధంగా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 8, 9 తేదీలలో ఉదయం 5 గంటల నుంచి సరూర్ నగర్ స్టేడియంలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా మరి ముందుగా ప్రకటించడం జరిగింది. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు. అదేవిధంగా లాంగ్ జంప్లో కూడా 4 మీటర్లు దూకాల్సి ఉంటుంది. ఇక షార్ట్ పుట్ విభాగంలో 6 మీటర్ల దూరం 7.26 కిలోలు ఉన్న షార్ట్ పుట్ కూడా అంటే ఇనుప గుండును కూడా విసరాల్సి ఉంటుంది. అయితే ఈరోజు జరిగిన తొక్కిసలాట అదేవిధంగా ఈరోజు జరిగిన తోపులాట ఏదైతుందో ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన ఈ యొక్క పరీక్షను రేపటికి వాయిదా వేసినట్లుగా అనధికారికంగా మనకు వినవస్తుంది. మొత్తం మీద హైడ్రా ఎంతైతే పేరును సంపాదించిందో ఎంతైతే ఖ్యాతిని సంపాదించిందో ఎంతైతే రెప్యుటేషన్ సంపాదించడం జరిగిందో మరి ఆ పోస్టులు అనేసరికి ఒకసారిగా మరి అభ్యర్థులు కూడా వేలాది మందిగా రావడం సో 150 పోస్టులు మాత్రమే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం సో ఇదంతా కూడా ఈరోజు జరిగిపోయాయి. గతంలో కూడా హైడ్రాలో మరి బోర్డన్ని రిక్రూట్మెంట్స్ అయితే చేపట్టడం జరిగింది. అప్పుడు ఎటువంటి హడావిడి ఎటువంటి ఉద్రిక్తత లేకుండా సాఫీగా జరిగిన క్రమం. అయితే రెండోసారి ఈ పోస్టులను చూసిన తర్వాత అంటే 100 ఏమో డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ అదేవిధంగా మరి డ్రైవర్ పోస్టులు ఒక 50 మొత్తం మీద 150 పోస్టులను విడుదల చేసేసరికి ప్రకటన ఆ పోస్టులు చూసిన తర్వాత నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్రం నుంచి వాళ్ళు మొత్తం అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడికి పోటెత్తారు. సో ఇదే క్రమంలో వారందరూ కూడా మరి సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. అయినా సరే హైడ్రా పేరు మీద ఉన్న ఏదైతే ఒక ఫ్యాంటసీ ఒక ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్ తోటి వేలాది మంది నిరుద్యోగులు కలిసి కదలి రావడం పరీక్షలకు రావడం కూడా ఇక్కడ విశేషం. కెమెరామెన్ సన్నీతో దుర్గా.